కోవిడ్ అంటే భయపడిన రోజుల్లో వైద్యం చేయాలన్న భయం. అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ కింద హాస్పిటల్ని మేము ప్రారంభించినప్పుడు ఎంతో మందికి ఇక్కడే కాదు, సుదూర ప్రాంతాలు, మన ఈ ప్రాంతం మొదలుకొని విజయవాడ వరకు, ఇక్కడ మొదలుకొని ఒంగోలు వరకు ఎంతో మందికి కోవిడ్ సందర్భంలో వాళ్ళకి వైద్యపరమైన సహకారం ఇచ్చే అవకాశం మాకు కలిగింది. కోవిడ్ వైద్యంలో అతి తక్కువ మరణాలు కూడా ఈ హాస్పిటల్లోనే జరిగినాయి. చాలా మంది మేము చివరి పేషెంట్ మన పెదకాకాని పేషెంట్ చాలా రోజులు కోవిడ్ అయిపోయిన తర్వాత దాదాపు నెల రోజులు కూడా వెంటిలేటర్ మీద ఉండి తిరిగి ఆరోగ్యంతో బయటికి వెళ్ళిన కొంతమందిని మేము చూడటం జరిగింది. అలాగే కొంతమంది దగ్గరగా ఉన్న సన్నిహితులను కూడా కోల్పోయిన సందర్భాలు మేము చూసాం. కాబట్టి వైద్యం అనేది మనందరికీ తెలుసు అత్యంత ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి దాన్ని తక్కువ ఖర్చుతో నాణ్యత ప్రమాణాలతో రాజీ పడకుండా వైద్యం అందించాలి అనే లక్ష్యంతో నేను ఊరికినే చేస్తామని చెప్పాం, కానీ తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలి అనే లక్ష్యంతోనే ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయటం జరిగింది.